నమస్తే నేను సుధా. ఈరోజు కృతజ్ఞతకి సంబంధించిన విషయం రెండు మాటలు చెప్పాలనిపించిందండి. ఏ వ్యక్తి అయినా కానీ తన సొంతంగా ఎదుగుదల అనేది ఉండదు, సమాజంలో కానీ దేశంలో కానీ. ఎంతోమంది సహాయ సహకారాలతో ఎదగడం అనేది జరుగుతుంది. అది విద్యావంతులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఎదిగిన తర్వాత కృతజ్ఞతను తను ఏ ఏ బేస్ అయితే చేసుకొని వచ్చారో ఆ బేస్ని విస్మరించకుండా, ఆ బేస్కి గల మోరల్ వాల్యూస్ పాటిస్తూ, ఆ బేస్కి గల పేరు ప్రఖ్యాతులు ఏమాత్రం చెడకుండా మెయింటైన్ కాగలగడం లైఫ్ లాంగ్ అనేది ఎక్కడి నుంచి అయితే వచ్చారో దాని పట్ల కృతజ్ఞతని కలిగి ఉండడం అన్నమాట. థ్యాంక్స్ అనేది చాలా అత్యంత అద్భుతమైన అంశం. ఇది గుర్తుంచుకోవాలి అంటే, ఇతరులు చేసిన సహాయ సహకారాలు గుర్తుంచుకోవాలి అంటే ఇండివిడ్యువాలిటీ కూడా ఉండాలి, గ్రేట్ ఇండివిడ్యువాలిటీ. చాలామంది ఏంటంటే ఎదుగుదల అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో అది విస్మరించేస్తారు. వాళ్ళ మొహం వాళ్ళదే ఉంది, మనమే నెంబర్ వన్, మనమే హీరో, మనమే హీరోయిన్, ఈ మాదిరిగా తయారైపోతారు అనమాట. అప్పుడు ఒక్కసారిగా మళ్ళీ వాళ్ళకి ఒడిదుడుకులు అనేవి మొదలైన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది బేస్. వాళ్ళకి ఏదైతే ఫౌండేషన్ ఉందో, ఎవరైతే అక్కడి నుంచి సహాయ సహకారాలు అందించారో వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం ఒడిదుడుకులు అనేవి జరిగిన తర్వాత మొదలవుతుంది అనమాట. కనుక ఎల్లవేళలా కృతజ్ఞత అనేది ఉండాలి లైఫ్లో ప్రతి మనిషికి కూడా. జంతువులే మనం ఏదైనా కొంచెం ఆహారం పెట్టినప్పుడు కృతజ్ఞత అనేది ప్రకటిస్తాయి. మరి మనుషులు ఎన్నో వేల లక్షల ప్రాణికోటి కంటే మనం అత్యున్నత గొప్పవాళ్ళం, మేధాస్సు గలవాళ్ళం అనుకుంటాం కదా. మనం ఇంకా ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. భగవంతుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రకృతి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న సమాజం మనకి చేదోడు వాదోడుగా నిలిచే సహాయ సహకారాలు అందించి మనం ఇంత ఎదగడానికి కారణమయ్యామని అందరి పట్ల కూడా కృతజ్ఞతని తప్పనిసరిగా మనం కలిగి ఉంటూ ఉండాలి. పిల్లలకు కూడా అది, ముందు తరాలకు కూడా అది అలవాటు చేయాలి.